మిథున అయితే పొద్దున్నే లేవగానే తలంట స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇక దేవుడికి దండం పెట్టుకున్నాక తన పనులు తాను చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో మేడపైన అక్కడ ఉన్న రౌడీ అయిన దేవ అయితే అలా నిద్రపోతూ ఉంటాడు. ఇక ఎంత తెల్లవారినా సరే అక్కడే అలా నిద్రపోయి ఉంటాడు. ఇంతలో అక్కడికి మేడ మీదకి బట్టలు ఆరబెట్టడం కోసం అని చెప్పి మిథున అయితే మేడపైకి వెళ్తుంది. ఇక మేడపైకి వెళ్ళి తనైతే తన పని చేసుకుంటూ ఉంటుంది. అలా బట్టలు ఆరబెడుతూ ఉండగా ఇంతలో అక్కడ నిద్రపోతూ ఉన్న దేవాన్ని చూసి మిథున అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో మిథున అయితే అక్కడ ఉన్న బట్టలు తీసుకువచ్చి ఇలా దేవ ముందే దులుపుతుంది. దులపగానే నీటి తుంపర్లు మొత్తం ఆ దేవపై పడతాయి. అది చూసి అక్కడ ఉన్న దేవ ఒక్కసారిగా సడన్గా లేస్తాడు. లేచేసరికి ఎదురుగా మిథున ఉంటుంది. మిథునాన్ని చూసి దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటే నా మీద నీళ్లు జల్లుతావా అని చెప్పి చాలా కోపంగా మిథున వైపు చూస్తూ ఉంటాడు. అది చూసి మిథున అయితే ఏం మాట్లాడకుండా కోపంగా అయితే దేవ వైపు చూస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరికి కూడా ఒకరంటే ఒకరికి ఇద్దరికి పడక ఇద్దరు కూడా కోపంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకుంటూ ఉండగా మిథున అయితే తన పని తాను చేసుకుంటూ తనైతే బట్టలు ఆరపెట్టుకొని దేవ మీద చాలా కోపంగా ఉండి మిథున అయితే అక్కడి నుండి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా చూసి దేవ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.